అరే స్టేజ్ ఎక్కేసింది రీతు వచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత నాగార్జున గారితో తన నాగార్జున గారితో డిస్కషన్ అయిన తర్వాత తన తాలూకు జర్నీ ఇవన్నీ వీడియోలు చూసుకున్నాక నాగార్జున గారు అడిగారు, కొన్ని విషయాలు అడిగారు. మొత్తానికి నాగార్జున గారి విషయాలు అడిగేటప్పుడు అక్కడ రేటింగ్ ఇవ్వమని చెప్పారు. రూమ్లోని 7గురికి రేటింగ్ ఇవ్వాలి, మిగిలిన 7గురు రేటింగ్లో టాప్ 7లో బర్నీ గారు ఉంటారని, తనకు ఉండే కోపాన్ని అక్కసుని ఈ నెంబర్ రూపంలో కప్పుకుందని చెప్పొచ్చు. టాప్ 7 ఇచ్చింది. సుమన్కి వచ్చేసి టాప్ 6 ఇచ్చింది. సుమన్ రేటింగ్ టాప్ 6 అని. తర్వాత సంజనా గారికి వచ్చి టాప్ 5 ఇచ్చింది. సంజనా గారికి టాప్ 5 ఇచ్చిన తర్వాత మిగిలిన టాప్ 4లోని మన కళ్యాణ్కి వచ్చేసి టాప్ 4 ఇచ్చింది. ఎవరు? ఫస్ట్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కెప్టెన్ కళ్యాణ్కి వచ్చేసి టాప్ 4 ఇచ్చింది. తర్వాత టాప్ 2 టాప్ 3 ఎవరు ఉంటారంటే ఇమాన్యుల్కి తనూజకి మధ్యలో నిల్చోబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాప్ 2లో టాప్ 3లో ఉంటారు అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత ఇమాన్యుల్ తర్వాత టాప్ 1 ఎవరు ఉంటారంటే ఇంకెవరుంటారండి, డెమాన్ పవనే టాప్ 1 అని చెప్పేసి తన ప్రేమని చూపించుకుంది. ఈ విధంగా రేటింగ్ ఇచ్చింది రీతు.